2050 నాటికి మన ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా? రోడ్ల మీద కార్లు ఉండవు, అవి గాల్లో ఎగురుతుంటాయి. మనుషులు ఫోన్లు వాడరు, మెదడులో ఉండే చిప్స్ వాడతారు. మీ ఊహకు అందని ఆ అద్భుతమైన ఫ్యూచర్లోకి వెళ్దాం పదండి. ముందుగా మన ప్రయాణం గురించి మాట్లాడుకుంటే 2050 కల్లా పెట్రోల్, డీజిల్ బండ్లు మ్యూజియంస్లోనే కనిపిస్తాయి. ప్రతి వాహనం ఎలక్ట్రిక్ లేదా హైడ్రోజన్తో నడుస్తుంది. ట్రాఫిక్ జామ్స్ ఉండవు, ఎందుకంటే డ్రోన్ టాక్సీలు మనల్ని గాల్లోనే గమ్యస్థానానికి చేర్చుతాయి. ఇక ఇళ్ళు కూడా సెన్సార్లతో పనిచేస్తాయి. మనం లోపలికి రాగానే మన మూడ్ని బట్టి లైటింగ్, మ్యూజిక్ మారిపోతాయి. టెక్నాలజీ విషయానికి వస్తే 2050 నాటికి న్యూరాలింక్ వంటి బ్రెయిన్ చిప్స్ అందుబాటులోకి వస్తాయి. మనం ఏదీ టైప్ చేయక్కర్లేదు, జస్ట్ ఆలోచిస్తే చాలు, కంప్యూటర్లు పనిచేస్తాయి. మెమరీ కార్డులు అవసరం లేకుండా మన మెదడులోని డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇది వినడానికి వింతగా ఉన్నా సైన్స్ అప్పటికి దీన్ని సాధ్యం చేస్తుంది. జనాభా పెరిగిపోవడం వల్ల సముద్రాల మీద, గాల్లో ఎగిరే నగరాలు వస్తాయి. అంగారక గ్రహం మీద కూడా మనుషులు కాలనీలు కట్టుకుని నివసించడం మొదలు పెడతారు. ప్రతి పనికి రోబోలు మాకు తోడుగా ఉంటాయి. హోటల్ సర్వర్ దగ్గర నుండి ఇంటి పనుల వరకు అన్నీ ఏఐ కంట్రోల్లోనే ఉంటాయి. ఈ అద్భుతమైన ఫ్యూచర్ వరల్డ్లో మీరు ఉండాలని అనుకుంటున్నారా? 2050 కల్లా మీరు ఏ స్థాయిలో ఉండాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి.